బాగుందిరా. వీడిదేమో కొబ్బరికాయల బిజినెస్, నీదేమో కేబుల్ టీవీ బిజినెస్. మొత్తానికి బిజీగానే ఉన్నారు కదా. బిజీ అంటే బిజీ కాదు బాబాయ్, హ్యాపీగా ఉన్నాం. ఆ రెండింటికి తేడా ఏంట్రా? మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదిస్తే బిజీ, మనకు కావాల్సిన సంపాదిస్తే హ్యాపీ. లైఫ్ లో సెటిల్ అయిపోయారు, మరి పెళ్ళెప్పుడు రా? పెళ్ళంటే గుర్తొచ్చింది బాబాయ్. ఏమైందిరా? అది కష్టపడి చెప్పడం ఎందుకంటే నేను చూపించాను. తను చెప్పేది నువ్వు చూపించేది. నా పెళ్ళంటే అంత ఏలకోలం అయిపోయిందిరా నీకు. సరే కూర్చో. అయినా ఇక్కడ ఇంకా పెళ్లి చూపులకి వెళ్తున్నారా? నవేడేస్ ఆల్మోస్ట్ లవ్ మ్యారేజ్లే కదా. అది నిజమే. ఎరా బస్సు, నువ్వెవరన్నా లవ్ చేసావా? ఆడు చాలా మంది ట్రై చేస్తున్నాడు, ఆడికి ఎవరు పట్టలేదు. ఈడికి చాలా మంది ట్రై చేస్తున్నారు, ఈడు పట్టలేదు. నిజమా? అదేం లేదు బాబాయ్. ఏట్రా లవ్వుకి పని మాట్లాడేసుకుంటున్నారు? ఏం లేదన్నయ్య, వీళ్ళెవరికి లవ్ స్టోరీలు లేవంట. వాళ్ళకంటే నువ్వేనైనరా ఆ రోజుల్లోనే నువ్వు నీ లవ్. నాన్న బాబాయ్ లవ్ స్టోరీ ఉందా? అవునరా బాబాయ్ ఏం లేదా? చెప్పాల్సిందే బాబాయ్. అన్నయ్య అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. నాన్న కంగారు పడే అలవాటు ఉంది కానీ అబద్ధం చెప్పే అలవాటు లేదు బాబాయ్. ఇప్పుడు మీకు చెప్పాల్సిందే. అన్నయ్య ఇంకా గట్టి కడుగు చెప్పేస్తాడు. చెప్పాలి. అవి నేను కాలేజీలో చదువుకుంటున్న రోజు. అంకుల్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో మాకు తెలుసు, కానీ అప్పుడు ఎలా ఉండేవారు? అప్పుడు వీళ్ళగా నాలానా? వీడే అనుకో. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి, అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, జత నడిచే మనసు కదే హాయి రాగాల మనిగా. దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి.